హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై లైఫ్ బుక్. సో ముందు వీడియోలో అయితే నేను చెప్పాను కదా, శ్రీహరికోట లాంచింగ్ ఏరియాకి దగ్గరలోనే మేము ఉన్నామని. సో నేనైతే వచ్చేసాను. ఇదిగోండి ఎంట్రీ బోర్డు. నేను బయట నుంచి మాత్రమే తీయగలిగాను, ఎందుకంటే నేను ఎంట్రీ పాస్ ముందే ముందే అనుకోలేదు అనమాట లోపలికి వెళ్ళాలని. సో మా ఫ్రెండ్స్ కూడా అదే చెప్తూ ఉన్నారు, ముందే అనుకోండి ఉంటే వెళ్ళే వాళ్ళం అని చెప్పేసి. సో అక్కడైతే ఎటు వెళ్తే ఏమున్నాయని చెప్పేసి డైరెక్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూసారా లాంచ్ వ్యూ గ్యాలరీ అని చెప్పేసి. అదేంటంటే ఇంతకుముందు రాకెట్ లాంచింగ్ జరిగేటప్పుడు లోపలికి తీసుకెళ్ళడానికి పాస్లు ఇవన్నీ తీసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు అలా కాదనమాట. సపరేట్గా ఎంటర్ అవ్వడానికి కొంచెం దూరంలోనే రైట్ సైడ్ రోడ్డు ఒకటి ఇచ్చేసారు. అక్కడికి వెళ్తే ఒక ఆడిటోరియంలా ఉంటుంది. మనం ఆధార్ కార్డ్ చూపిస్తే సర్టైన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ముందే పాసులు తీసుకోవాల్సిన అవసరం లేదనుకుంటా. కొంతమందిని అయితే అలో చేస్తారు. మనం అక్కడ ఉండి రాకెట్ లాంచింగ్ చూడొచ్చు అనమాట. సో ఇది ఎంటర్ అవ్వగానే మన రాకెట్స్ పిఎస్ఎల్వి అవన్నీ డెమో మోడల్స్ పెట్టున్నారు. ఇది ఎంట్రెన్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఆధార్ కార్డ్ చూపిస్తే మనకి యాక్చువల్గా పాస్ ఉందా లేదా, మనం ఎలోడా కాదా, మెంబర్షిప్ ఐడి ఉందా లేదా అవన్నీ చూసి మన లోపలికి అలో చేస్తారనమాట. మాకు పాస్ లేకపోవడం వల్ల మేము తిరుక్కొని వెళ్ళిపోయాము. సో ఇక్కడ వరకు అయితే అలౌడ్, ప్రాబ్లం ఏం లేదు, ఎవరేం ఆపరు. అండ్ ఇక్కడైతే చాలా ప్లెజెంట్గా ఉంది. ఇది ఐలాండ్ కదా, సో చాలా అంటే చాలా ప్లెజెంట్గా పక్షుల అరుపులు చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడంతా ఫౌంటైన్లా ఉందన్నమాట. అక్కడ పైన రాక్స్తో ఏమో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ అని చెప్పేసి, అదే SDSC అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ అని చెప్పేసి రాసుంది. ఇక్కడ ముందు కొన్ని లైట్లు పోయినాయి. నాకైతే ఈ పక్షుల సౌండ్స్ తర్వాత నేను పక్షులను ఎతుకుతానే ఉన్నా. ఎక్కడో బ్లాక్గా షేడ్స్ కనిపిస్తున్నాయి. చెట్టు నిండా పక్షులే ఉన్నాయి కానీ నాకైతే కనిపించట్లేదు సరిగ్గా, షేడ్స్ మాత్రం కనిపిస్తున్నాయి. సో ఇంతే అన్నమాట ఇవాళ వీడియో. బయట నుంచి చూపించాను, నెక్స్ట్ టైం ఐ ట్రై టు లోపల నుంచి చూపించడానికి ఐ ట్రై అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై లైఫ్ బుక్. ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలి అన్న, ఏమైనా డౌట్స్ ఉన్నా మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, మేము రిప్లై ఇస్తామన్నమాట.